ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 10వ అధ్యాయం కృతజ్ఞతా మహోత్సవం. ఫిబ్రవరి 9, 2013 నుంచి ఏప్రిల్ 12, 2014 వరకు ఆచార్య భరద్వాజ కృతజ్ఞతా మహోత్సవంగా జరుపుకోవాలని శ్రీ మంగా భరద్వాజ ట్రస్ట్ వారు పూజ్య ఆచార్యుల ఆరాధనా మహోత్సవ సందర్భంగా 2011 ఏప్రిల్ 12న జరిగిన ఉత్సవంలో ప్రకటించారు. ఆ సందర్భంగా 2011 మే నెల పత్రికలో పూజ్య గురుపత్నిచే విరచితమైన వ్యాసం ఇది. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు 75వ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతా మహోత్సవం జరుపుకోవాలనే సంకల్పం శ్రీ సాయి మాస్టర్ భక్తులకు కలగడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే పూజ్య శ్రీ మాస్టర్ గారు కృతజ్ఞతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఆధ్యాత్మికతలో కృతజ్ఞత ఎంతో ముఖ్యమైనదని ఆయన చెప్పేవారు. ఏ విషయంలోనైనా కృతజ్ఞత లేని జీవితమే కాదని ఆయన బోధించేవారు. అసలు కృతజ్ఞత అంటే ఏంటి, ఎందుకు కావాలి అన్నదానికి ఇక్కడ పూజ్య శ్రీ మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారి మాటలు గుర్తు చేసుకోవడం సమంజసం. శ్రీమాన్ అనంతాచార్యుల వారు ప్రతిరోజు వారు భోజనం చేసేటప్పుడు మొదటగా అన్నాన్ని ఒక పెద్ద ముద్ద చేసి కాకబలికి పెట్టేవారట. ఒకసారి పూజ్య శ్రీ మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారిని ఆ విషయం గూర్చి అంత పెద్ద ముద్ద పెట్టి అన్నాన్ని వృధా చేయడం ఎందుకని ప్రశ్నించారు. అందుకు శ్రీమాన్ అనంతాచార్యులు గారు చెప్పిన సమాధానం గూర్చి వివరంగా పూజ్య శ్రీ మాస్టర్ గారే నందదీపం అనే ప్రత్యేక సంచికలో స్వయంగా వ్రాశారు. దానిని ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. మానవుడు సృష్టిలోని ప్రతి దానిని తన కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఉదాహరణకు మనం తినడానికి ఈ అన్నం ముద్ద రావాలంటే భూమి, నీరు, గాలి మొదలైన పంచభూతాలే గాక విత్తనం వేసిన దగ్గర నుంచి మన ఇంటికి చేరిన దాకా ఎంతమంది శ్రమ ఇమిడి ఉన్నదో ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక్క పండించడమే కాదు, వంట చేయడానికి కావలసిన ఇంధనం, నీరు, పాత్రలు, వాటిని తయారు చేసే మనుషులు, వండేవారు, ఇలా ఎందరో పనిచేయనిదే ముద్ద లోపలికి వెళ్ళదు. ఇంతమంది శ్రమను మనం ఉపయోగించుకున్నందుకు ప్రతిఫలంగా ఈ ప్రకృతికి, ప్రకృతిలోని జీవులకు ఏమిస్తున్నాం? అలాగే ప్రతి విషయంలోనూ సృష్టిలోని మిగతా వాటికి రుణపడి ఉన్నాం. అందుకని మనం ఆహారం తీసుకునే ముందు ప్రకృతిలోని సాటి జీవులకు కృతజ్ఞతగా అర్పించకపోతే మనం పశువుల కంటే హీనమనే చెప్పుకోవాలి. కారణం, పశువులు, ఇతర జీవరాశి మిగతా వాటికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. కనుక ప్రకృతిలోని సకల జీవరాశికి కృతజ్ఞతగా ఒక ముద్ద అయినా పెట్టి తీరాలి. లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. ఈ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా అంటారు. నాన్నగారు ఆ రోజు చెప్పిన మాటలు నా చెవులలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. నన్ను నిద్రపోనివ్వడం లేదు. నేను తీసుకునే ప్రతి ముద్ద నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నది. అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారి నాన్నగారు చెప్పిన మాటలలో ఎంత లోతు అర్థముందో మనం గ్రహించవచ్చు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇంకా ఎలా అంటారు, కృతజ్ఞత అనేది మానవ జీవితంలో అతి ప్రధానమైన అంశం. కారణం, మానవ జీవితం అంతా సమాజం మీద ఆధారపడి ఉంటుంది. జన్మించడానికి తల్లి గర్భాన్ని ఆశ్రయించాలి, పోషించడానికి తండ్రి, విద్య నేర్పడానికి గురువు, తర్వాత భార్య, భర్త, బిడ్డలు, ఇలా జీవితంలో ఇతరుల మీద ఆధారపడక తప్పదు. అందుకే కృతజ్ఞతగా వీరందరి రుణము తీర్చుకోవాలని పెద్దలు చెప్పారు. అయితే ఏం చేసి వీరందరి రుణము తీర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల సేవ, వారి పాలన, పోషణ, భార్యాపిల్లల పట్ల బాధ్యత, అలాగే బంధుమిత్రుల పట్ల సహకారం, సమాజం పట్ల ఉపకార గుణం, ఇవన్నీ నిర్వర్తించాలని చెప్పారు. అయితే అన్నింటికంటే గొప్పదైన అతి ముఖ్యమైన రుణం ఒకటున్నది. అదే గురు రుణం. దానిని ఏమి ఎంతిచ్చి తీర్చుకోగలం? కృతజ్ఞతగా ఏం చేయగలం? కారణం, మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఏదో ఒక కొరత, తీరని ఆకలి, దాహం వెన్నాడుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఒకనికి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, సిరి సంపదలు, ఆరోగ్యం పుష్కలంగా ఉన్నాయనుకుందాం. కానీ అతనికి కూడా ఏదో కావాలనే కాంక్ష, అది తీరదేమోనని భయం.
ఇలా అంతులేని కోరికల వల్ల అశాంతికి గురి అవుతూ ఉంటాడు. లేకపోతే ఏవో ఇతర కారణాలుగా మనశ్శాంతి కరువవుతుంది. కారణం ఇంట్లోని వ్యక్తులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇంట్లో పరిస్థితులు కావచ్చు, బయట పరిస్థితులు కావచ్చు. అయితే ఈ అశాంతికి కారణమేంటి? దీని మూలమేమిటి? దీనిని పోగొట్టుకునేదెలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలుస్తారు సద్గురువులు. వారు దీనికి పరిష్కార మార్గాలనెన్నింటినో సూచించారు. వాటిని అనుసరించి సాధన ఎలా చేయాలో వివరించారు. ఈ ప్రాపంచిక సుఖాల లోతేమిటో, అవి ఎంతటి అసత్యాలో, వాటిని గూర్చి ఆశపడి వెంపరలాడడం ఎంతటి అజ్ఞానమో, వాటి నుండి బయటపడడం ఎలాగో తెలియజెప్పారు. అట్టి గురువుల రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి? ఇది ఎంతైనా ఆలోచించదగ్గ విషయం. ఈ అశాంతి నుంచి బయటపడడానికి అనేక కోణాలలోంచి శోధించి సాధన చేసి గమ్యం చేరిన గురువులు కొందరైతే, తాము సాధన కొనసాగిస్తూనే ఇతరులకు బోధించే గురువులు కొందరు. అంతేగాక తాము పరిపూర్ణులైనప్పటికీ మానవజాతి ఉద్ధరణ కోసం అవతరించే మహాత్ములు కొందరు. వారు లోకానికి ఆదర్శంగా ఉండడానికి మాత్రమే సాధనలు చేస్తారు, అదే బోధిస్తారు. సామాన్యంగా గురువులు సాధనను ఎలా చేసుకోవాలో శిష్యులకు బోధిస్తారు. వాటిని అమలుపరుచుకోవడం శిష్యుల కర్తవ్యం. ఒకవేళ ఆయా సాధనలలో సంశయాలు, అవరోధాలు ఏర్పడినప్పుడు వారు వాటిని తీరుస్తారు. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి బోధనా విధానం, పరిష్కారం కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే మామూలుగా మనం ఏ సాధన చేసినా ఆ సాధనలోని అవరోధాలను తొలగించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అందులో ఒక స్థాయికి కూడా సాధకుడు చేరుకోవచ్చు. ఉదాహరణకు, ఒకడు యోగ సాధన చేశాడు, అందులో అతడు ఒక స్థాయికి చేరుకున్నాడు. అలాగే మరొకడు సాయిబాబాను సేవించాడు, అతడు మంచి భక్తుడయ్యాడు. ఎవరు ఏ సాధన చేసినప్పటికీ వాళ్ళ వల్ల కొన్ని మహిమలు కూడా జరగవచ్చు. కానీ అప్పటికీ వారిలో కామక్రోధాది గుణాలు నశించవు. అందుకని సాధనలో వారెంత పై స్థాయికి వెళ్ళినా వారి మనస్సు వీటిని అంటిపెట్టుకునే ఉన్నదన్నమాట. అందుకని వారికి ఎవరైనా తమకంటే గొప్పవారని అంగీకరించడం ఇష్టం ఉండదు. కీర్తికాంక్ష, ధనకాంక్ష మొదలైన బలహీనతలు అలానే ఉండడం వల్ల వారు కూడా అశాంతికి గురవుతారు. వెనుకటి ఋషులకు మానసిక శక్తి ఉండేది గనక ఇతరులకు శాపమిచ్చేవారు. ఇప్పటివారు అంతటి స్థాయికి చేరుకోకపోయినా తమ బుద్ధి బలంతో ఆలోచించి శిష్యగణంతో అవతలి వారిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటారు. తమ వద్దకు అనేక మంది ప్రజలు రావాలని, తమ ఉపదేశాలు విని తమను కీర్తించాలని ఆశిస్తుంటారు. అందుకని ఈనాడు చాలామంది గురువుల మధ్య నేటి రాజకీయ నాయకులలో వలె ఎన్నో విభేదాలు, అసూయ, ద్వేషాదులు ఉంటుంటాయి. ఇక మామూలు మనుషులకు వీరికి తేడా ఎక్కడుంది? అందుకని అటువంటి వారిని ఆశ్రయించేవారు కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వెళ్తుండడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. సామాన్యులమైన మనకు అది సహజమే. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించే మార్గం భిన్నమైనది. ఆయన మనలను సూటిగా ఇలా ప్రశ్నిస్తారు: బాబాను సేవించావు, కోరికలు తీరాయి, కానీ మనశ్శాంతి లభించిందా? నేను హాయిగా ఉన్నాను అని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలవా అని. దానికి మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? లేదు అని మాత్రమే. మరి సాయిబాబాను సేవించినా, ఇతర మహాత్ములను సేవించినా, వేరే ఏదైనా సాధన చేసినా మనకు మనశ్శాంతి ఎందుకు లభించడం లేదు? మరి నాస్తికులకు మనకు భేదమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితం, బోధ. ఎన్ని సాధనలు చేసినా మనశ్శాంతి లేకపోవడం ఎందుకని జరుగుతున్నదని ప్రశ్నించుకొని దానికి సమాధానాన్ని ఆయన కనుగొన్నారు. అదే మన మనస్సు యొక్క ప్రస్తుత స్థితి. మనకు అనుక్షణం ఎదురవుతున్న సంఘటనల పట్ల మన భావాలను సరిదిద్దుకోవడం. బుద్ధుడు, రమణ మహర్షి కూడా విచారణ చేసి మనస్సే అన్నింటికీ మూలమని చెప్పినప్పటికీ వారు చెప్పిన సాధనా విధానాలు సర్వము త్యజించిన వారికి తప్ప ఆచరించడానికి సామాన్యులకు అంత సులభంగా అనిపించవు. పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా ఈ విషయమే చెప్పినప్పటికీ ఆయన చెప్పే సాధనా విధానం వేరుగా ఉంటుంది. సామాన్య మానవులకు అలా కూర్చొని మనసుకు వచ్చే ఆలోచనల గురించి, అవరోధాల గురించి ఆలోచించుకునే సమయం ఉండదు, ఇష్టమూ ఉండదు. కానీ
పూజ్యశ్రీ మాస్టర్ గారు అందుకు భిన్నమైన, సులభమైన, విశిష్టమైన మార్గాన్ని సూచించారు. అదే మనకు అనుక్షణము సంభవించే సంఘటనల పట్ల మన మనోభావాలను గమనించడం, సరిదిద్దుకోవడం. ఉదాహరణకు ఒకడు మన పట్ల పొరపాటు చేశాడు. అది కావాలని కావచ్చు, కాకతాళీయంగానూ కావచ్చు. కానీ ఆ సంఘటన పట్ల మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాం అన్న దాని మీద మన మనసు యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనకు ఒకరి కాలు తగిలింది. అది అతడు కావాలని చేసి ఉండవచ్చు, పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు అలా ఎందుకు చేసినా మన ప్రతిస్పందనను బట్టే మన మనశ్శాంతి ఉంటుంది. ఒకవేళ అతడు కావాలని చేసినా మనం తేలిగ్గా తీసుకుంటే చికాకు, కోపము ఎందుకు వస్తాయి? మనశ్శాంతి రాక ఏమవుతుంది అంటారాయన. ఇలాగే మనం అనుక్షణము చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ప్రతిదానికి ఏదో ఒక విధంగా బాధపడుతూ మనశ్శాంతి కోల్పోవడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మన జీవితాలు సజావుగా, శాంతిగా ఎలా సాగుతాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దీనికే చక్కని మార్గాన్ని పూజ్యశ్రీ మాస్టర్ గారు తెలియజేశారు. పరిస్థితుల పట్ల, ఇతరుల పట్ల మనకు వచ్చే ఆలోచనలు, దాని ప్రభావాలను గుర్తిస్తూ వాటిని వివేకంతో ఎలా ఆలోచించి సరి అయిన మార్గానికి త్రిప్పుకోవాలో, తద్వారా మన బలహీనతలను ఎలా తొలగించుకోవాలో తెలియజేశారు. అనుక్షణము చింతలతో మగ్గిపోతున్న మానవాళికి సరి అయిన మార్గంలో ఎలా నడవాలో తెలిపి శాంతి మార్గాన్ని తెలియజేసిన మహామహిమాన్వితులు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. అంత మాత్రం చేత ఆయన మనలను అన్నీ వదిలి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే జీవించాలని బోధించలేదు. సంసారంలో ఉంటూనే ఆధ్యాత్మికతను ఎలా సాధించుకోవచ్చో ఆయన తెలిపారు. ఆధ్యాత్మికత, లౌకికత వేరుగావని, లౌకికత ద్వారా ఆధ్యాత్మికతను సాధించవచ్చని ఆయన చెప్పేవారు. నేటి మానవులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న లేక లౌకికతలో ఉన్న మనశ్శాంతి లేకుండా ఉత్సాహము, చైతన్యము లేక జీవోత్సవాల్లా జీవిస్తున్నారు. తింటున్నారు, కట్టుకుంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు, పదవుల్లో ఉంటున్నారు, మంచి ఉద్యోగంలో ఉన్నారు. కానీ అశాంతిలో కుతకుతలాడిపోతూ జీవించడం అంటే ఏంటో తెలియక ఎవరికి తోచని విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనలను ఉద్ధరించడానికి శ్రీ సాయిబాబా తమ ముద్దుబిడ్డడైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని మన మధ్యకు పంపించారు. ఆశ్రిత కల్పవృక్షమైన శ్రీ షిరిడి సాయిబాబాను గురించి చెబుతూనే ప్రాపంచిక జీవితంలో సుఖశాంతులను పొందడం ఎలాగో ఆయన చెప్పడమే గాక ఆచరించి చూపారు కూడా. నేడు ఆయన బోధల ద్వారా, ఆయన రచించిన శ్రీ సాయిలీలామృతం గ్రంథం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రభావితులై ఐహిక కోరికలు తీర్చుకోవడమే గాక పరిస్థితుల పట్ల అవగాహన కలిగి శ్రీ సాయిబాబా మీద విశ్వాసంతోనూ వివేకంతో ఆలోచించడం ద్వారాను మనశ్శాంతి పొందుతున్నారు. అంతేగాక సామాజిక పరిస్థితులను అన్ని కోణాల నుంచి విశ్లేషించి అనేక మార్గాలను ఆయన సూచించారు. నేడు పాశ్చాత్య ప్రభావంతో సరి అయిన మార్గం తెలియక వెర్రితలలు వేస్తున్న సమాజానికి సరి అయిన జీవన విధానం ఎలాగో ఆయన తెలిపారు. మతమౌఢ్యంతో కొట్టుకుంటున్న ఛాందసులకు కనువిప్పు కలిగేలా మతమెందుకు అనే గ్రంథం ద్వారా అసలు మతమంటే ఏంటో తెలియజేశారు. సత్యమేమిటో తెలియక నాస్తిక ప్రభావంతో భగవంతుడే లేడనే నాస్తికులకు నేటి విజ్ఞాన శాస్త్ర ప్రమాణం లేనిదే భగవంతుడు ఉన్నాడని నమ్మని హేతువాదులకు ఏది నిజం, విజ్ఞాన వీచికులు అనే గ్రంథాలు రచించడం ద్వారా భగవంతుడు ఉన్నాడని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా సప్రమాణికంగా నిరూపించారు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో, నిజమైన ఆధ్యాత్మికవేత్తలు ఎలా ఉంటారో తెలిపి ప్రజలను నేటి దొంగ గురువుల బారిన పడకుండా ఉంచడానికి ప్రయత్నించారు. తమ జీవితమంతా ప్రతి విషయంలోనూ నిజానిజాలను చెప్పడానికి ప్రయత్నిస్తూ ధర్మబద్ధమైన జీవితం ఎలా ఉంటుందో తమ ఆచరణ ద్వారా నిరూపిస్తూ విశ్రాంతి అన్నది లేకుండా అహర్నిశం మనందరి కోసం శ్రమించిన ఆ కారుణ్యమూర్తికి మనం అర్పించగలదేమున్నది? కృతజ్ఞత తప్ప. అదేగాక ఆయన కోరేది ఏమైనా ఉన్నదా? అసలు ఆయనకు ఏం కావాలి? ఆయనకే కాదు, అసలైన ఆధ్యాత్మికవేత్తలెవరికీ ఏమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదా? అయితే వాళ్ళంతగా ఎందుకు శ్రమపడినట్లు అంటారేమో. నిజమే, ఏ ఫలితాన్ని ఆశించకుండా అంతటి శ్రమ ఎవరూ పడరు. అయితే ఆయనకు ఏం కావాలి? అవును, ఆయనకు కావాలి. అదే ఆయన పట్ల కృతజ్ఞత, ప్రేమతో నిండిన కృతజ్ఞత.
ఆయన చెప్పిన వాటిని ఆచరించడమే కృతజ్ఞత. ఆచరించడానికి ప్రయత్నించే కృతజ్ఞత. ఆయన అనుకున్నట్లు అందరము మానసిక, ఆరోగ్య, ఐహిక, ఆముష్మిక శాంతులతో జీవించడమే ఆయన కోరుకునే కృతజ్ఞత. అయితే అది మనం ఇవ్వగలమా? ఎందుకు ఇవ్వలేం? ప్రయత్నిస్తుంటే తప్పక ఇవ్వగలం. మనం ఇవ్వగలగడానికి తమ సహస్రకరములను అందిస్తూ ఆయన మన ఎదుట, మన పక్కన, మన చుట్టూ, మన లోపల ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు కూడా. అందుకు సహకారంగా అందరము కలిసి మనకు తల్లి, తండ్రి, సఖుడు, గురువు, దైవము అయిన పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతా మహోత్సవమును మన శక్తి మేరకు ఘనంగా అత్యంత వైభవంగా జరుపుకుందాం. అలా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో జరుపుకోవడానికి కావలసిన శక్తినివ్వమని ప్రార్థిస్తూ ఆయన వ్రాసిన, ఆయన వ్రాయమని సూచించిన, ఆయన గూర్చిన గ్రంథాలనన్నింటినీ పారాయణలు చేద్దాం, నామస్మరణ చేద్దాం, జపధ్యానాలు చేద్దాం. సత్సంగాల ద్వారా ఆయన బోధలను, ఆశయాలను నలుగురితోనూ పంచుకుందాం. తద్వారా ఆయన సాయిబాబాకు ముద్దుబిడ్డ అయినట్లే మనము ఆయనకు తగిన బిడ్డలమవుదాం. అందరము కలిసి ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే ఉన్ముఖులవుదాం. ఆయన కృపాశీస్సులను పొందుదాం. ఈ పవిత్ర కృతజ్ఞతా మహోత్సవానికి తమ ఆశీస్సులను అందించమని శ్రీ షిరిడీ సాయినాథుని, పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారిని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. 10వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.